రికార్డింగ్ నెంబర్ 125 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. సంవత్సరానికి 12 నెలలే కానీ ఆ 12 నెలలు కూడా 360 అరలు అంటే 360 ఆకులు గల చక్రము అని చెప్పుకోవచ్చు. 360 ఆకులున్న చక్రంలో 365 1/3 అహోరాత్రములు ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ తిథులని బట్టి 12 నెలలు ఒక సంవత్సరంగా తిరుగుతున్నది. సంవత్సరానికి 10 తిథుల చొప్పున ఎక్కువైపోతాయిట, మిగిలిపోతాయి అన్నమాట. సంవత్సరం లెక్క చూసినప్పుడు ఒక 10 తిథులు మిగిలిపోతాయిట. 3 సంవత్సరాలకు 30 తిథులు మిగిలిపోతాయి. అప్పుడు అధిమాసం ఏర్పడుతుంది. మనం దాన్ని అధిక మాసము అంటాం. ఎప్పుడైతే 3 సంవత్సరాలు అయిపోయాక 30 తిథులు మిగిలినప్పుడు, అంటే 30 రోజులు సుమారుగా, అది అధిక మాసము ఏర్పడుతుంది అంటున్నారు. అంటే వీళ్ళ లెక్కలన్నీ మనిషి మనస్సుకు, మానవ మనస్సుకు ఉండే క్యాలిక్యులేషను లాజిక్తో ఉండవు. ఏది ఉన్నదో దానికి లెక్క రాశారు వాళ్ళు. అందులో హెచ్చుతగ్గులు, మన లెక్కలో హెచ్చుతగ్గులు ఉండటానికి అవకాశం ఉంటుంది, కానీ ఇప్పటి లెక్కలో ఆ లెక్కలో ఉన్నదాన్ని వేసిన లెక్కే ఇది. అందువల్ల ఇది తేడా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో అంటే జనవరి నుంచి జనవరి దాకా 12 నెలలు కదా అని ఉండదు. మరి అట్లయితే ప్రతి నెలకి 30 రోజులు ఎందుకు లేవు అని మనం అడగలేం. ఒక నెలకు 31 ఉంటాయి, ఒక నెలకు 30 ఉంటాయి. ఏదో వాళ్ళ పెద్దవాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు చేస్తారు, కానీ పొరపాటు ఉండదు. మన బుర్రతో మనం ఆలోచించక్కర్లేదు ఆ విషయం. ఎప్పుడైతే 3 నెలలకు ఒక అధిక మాసం వచ్చిందో అప్పుడేమవుతుందంటే 13 విభాగాలు అవుతాయి అన్నమాట. 12 నెలలు ఒక సంవత్సరం అన్నది 13వ విభాగం వచ్చినందువల్లనే అది దాన్ని సౌర సంవత్సరము అంటారు, సౌరమానము అంటారు. ఈ సౌరమానంలో 365 1/3 అహోరాత్రాలు ఉంటాయి. ఇవి కాక 360 అహోరాత్రాలతో సంవత్సరం కొలత ఇంకొకటి ఉన్నదిట, ఇంకొక మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఉన్నదిట. దీన్ని సావన సంవత్సరము అంటారు. సావనము అనేది ఇంకో కొలత. ఇది సూర్యుడితో సౌరము ఒకటి, సావనం ఒకటి, ఇవి రెండు ఉన్నాయి. ఇది కాక 12 పూర్ణిమలు, 12 అమావాస్యలతో ఇంకొక సంవత్సరం కొలిచే పద్ధతి ఉన్నది. సంవత్సర మానము అంటారు దాన్ని. 12 అమావాస్యలు మనం మామూలుగా ఫాలో అయ్యేది చంద్రమానము అంటాం. అంటే చంద్రుడితో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. చాంద్ర సంవత్సరము అంటారు అన్నమాట దాన్ని. దీన్ని సౌర సంవత్సరంతో సరిపెట్టాలంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసాన్ని కలపాలి. చాంద్రమానాన్ని సౌరమానంతో కలపాలంటే చాంద్రమానానికి 3 ఏళ్లకు ఒకసారి ఒక అధిక మాసం కలుపుతూ ఉంటారు అని చెప్పారు. సావనము అని ఇంకో లెక్క ఉందని చెప్పాం కదా, అదే యంత్రంలో, అదే సంవత్సర చక్రంలో కేంద్రం సూర్యుడు అనే సెంటర్ చుట్టూతా 360 సూర్యోదయాలు, 360 సూర్యాస్తమయాలతో సావన సంవత్సరం తిరుగుతూ ఉన్నది అంటున్నారు. అదే యంత్రంలో 6 ఋతువుల చక్రం కూడా తిరుగుతుంది. 6 ఋతువులు వస్తాయి కదా, 2 నెలలకు ఒక ఋతువు వస్తుంది. అదే యంత్రంలో చాతుర్మాస్యాలు అని ఇంకొక విభాగం ఉంది. 4 నెలల విభాగాలు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని విభజించారు కదా. 4 మాసముల విభాగాలు ఒక్కొక్కటి ఉంటాయి. ఈ యంత్రము మధ్యలో నుంచి క్షణాలు, లవములు అని సూక్ష్మ కాల విభాగాలు బండి ఆకుల్లాగా తిరుగుతున్నాయిట. అంటే కాలాన్ని ఇంకా విభజించి ఇంకా చిన్నగా చేసినప్పుడు క్షణములు వస్తాయి, లవములు వస్తాయి, సూక్ష్మ కాలములు అంటారు. చిన్నగా చేసిన విభజనని భాగించారనమాట. ఇంకా సన్నగా ఒక రెప్ప వేస్తాం మనం, అది ఎంత కాలం అంటే రెప్పపాటు కాలము అని. అలా విభజన ఇంకా చిన్నదిగా చేశారు. ఇట్లా కాలస్వరూపమై మహావేగంతో కేంద్రం నుంచి పరిధికి, అంటే సెంటర్లో స్టార్ట్ అయ్యి బయటి దాకా తిరిగే చక్రంలోనే అందరూ జీవరాశులు పుట్టడం, పోవటం, వాళ్ళకి ఎంతకాలం బతకాలి అనేటటువంటి ఆయు ప్రమాణం, ఆయుర్దాయాన్ని పొందుతారు. మళ్ళీ అది అక్కడే తరిగిపోతూ ఉంటుంది. పుట్టటం, పెరగటం, పోవటం అనేటటువంటిది ఈ చక్రంలోనే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా
పరమాత్మ గుణకీర్తన చేస్తూ నీ గుణకీర్తన చేస్తూ నీ పాద పద్మాలని ఆశ్రయించి నీ అస్తిత్వాన్ని రుచి చూసి, అంటే నువ్వు ఉన్నావు అనే ఆ రుచిని తెలుసుకున్న భక్తులకు ఈ కాలచక్రం కేవలం దేహధర్మంగా ఉంటుంది, కానీ వాళ్ళు దానికి లొంగిన వాళ్ళు కాదు. దే గో బియాండ్ దట్ కాలచక్రం అన్నమాట. ఎందుకంటే నిన్నే స్మరిస్తూ ఉన్నారు కాబట్టి, స్మరణలో నువ్వే ఉంటావు కాబట్టి, నువ్వు కాలానికి లొంగిన వాడివి కాదు కాబట్టి, కాలమే నీ కింద ఉంటుంది కాబట్టి, నీ నుంచి పుట్టిన కాలచక్రం వాళ్ళ మీద పని చెయ్యదు, నీ భక్తుల మీద అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఓ పుణ్యస్వరూప, నువ్వు ఒక్కడివై ఉండి నీ మాయతో సత్వరజస్తమ సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాలు 3 శక్తులుగా వెదజల్లావు సృష్టి మీద. అందులో రజోగుణంతో బ్రహ్మగా నువ్వే పుట్టావు, సత్వగుణంతో విష్ణుడివై కాపాడుతూ ఉంటావు, తమోగుణంతో రుద్రుడివై లయం చేస్తూ ఉంటావు. నీవిట్లా ప్రవర్తించడానికి కారణం లేకపోయినా కూడా నీవు సృష్టి స్థితి లయములకు కారణం నీ ప్రభావమే అనేట్టుగా చూపిస్తున్నావు. ఎందుకంటే నువ్వు లేకపోతే ఇవేమీ ఉండవు. అంటే ఒక ఉద్దేశంతో ఒక పని చెయ్యకపోయినా కూడా ఆ పని మన ద్వారా జరిగినప్పుడు మనం కర్తలము అనిపించేటట్టుగా ఉంటుంది పై పై నుంచి. ఆ రకంగా పరమాత్మ ఒక ఉద్దేశంతో ఈ సృష్టి చేయలేదు, ఒక కారణంతో ఈ సృష్టి చేయలేదు. తనకేదో కావాలని కానీ, తనకేదో వద్దని కానీ, లేదా ప్రజాక్షేమం కోసమని కానీ ఏ ఉద్దేశము లేదు. పిల్లలు, చిన్నపిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు ఎందుకు ఆడుకుంటారంటే ఆడుకుంటారు అంతే. అది వాళ్ళ స్వభావం, ఆడుకోవటం. దేనికోసమో ఆడుకోవటం వాళ్ళకి తెలియదు. సరిగ్గా పరమేశ్వరుడు పరమాత్మ అటువంటి వాడన్నమాట. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే ఈ సృష్టి అంతా కూడా జరుగుతోంది కాబట్టి చెప్తూ ఉన్నారు ఈ విధంగా, ఓ మహానుభావ, ఓ పుణ్యస్వరూప, నీ వల్లనే జరుగుతోంది ఇదంతా కూడా. సాలెపురుగు తన నోట్లో నుంచే దారం బయటికి తీసుకొచ్చి ఒక ఇల్లులాగా కట్టుకుంటోంది, సాలె గూడు కట్టుకుంటోంది. అదేవిధంగా ఆ సాలెపురుగును నువ్వు నీ సృష్టిలో ఎందుకు పెట్టావంటే, నీ సృష్టి ఎలా ఉందో మేము తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా పెట్టావు. నీ నీ నుంచే వస్తూ ఉన్నది మొత్తం సృష్టి అంతా కూడా, ఇందులో మాకు ఎట్లాంటి సందేహం లేదు అని చెప్తూ ఉన్నారు. దానికి మనం ఎలాగండి ఒక్కడి నుంచి ఇంత సృష్టి ఎలా వస్తుంది అని మనం బాగా దాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి లక్షణం మన దగ్గర ఉంటే, అంటే కుతూహలం కాదు, జస్ట్ క్యూరియాసిటీ కాదు, క్యూరియాసిటీతో ఎన్నో వస్తువులు చూస్తాం వదిలేస్తాం, అదేమిటి అని అనిపిస్తుంది చూస్తాం, ఓహో ఇదా అనుకొని వదిలేస్తాం, అంతకంటే తరచి చూడదు క్యూరియాసిటీ. అలా కాకుండా నిజంగా తెలుసుకోవాలి అనుకున్నవాడు ఇంకా మళ్ళీ ఆ ప్రశ్న పుట్టకుండా చేసుకుంటాడు. ఆ తెలుసుకునే దీంట్లో ఏం ఏం జరుగుతుందంటే, మనము భగవంతుడు ఒకటేనని చెప్తూ ఉన్నారు కదా, భగవత్ స్వరూపమే మనలో కూడా ఉంది, అంతర్యామిగా అంతటా ఉన్నాడని చెబుతున్నారు కదా. నేను ఎగ్జాంపుల్గా ఎక్కడైనా తీసుకోగలనా? నాకు సంబంధించని పురాణాలు నాకెందుకు, నాకు సంబంధించని భగవంతుడి కథ నాకెందుకు, నాతో ఏదో రిలేటెడ్గా అయ్యి ఉండాలి, అవ్వకపోతే నేను ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు కదా, ఏమిటి ఆ రిలేషను అని మనం గనక కొంచెం దాని మీద దృష్టి పెడితే మనకే తెలిసిపోతుంది. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి తెలిసినది అని మనం అనుకుంటూ ఉన్నదంతా నిద్రలోకి జారిపోతుంది. మనం ఏం చేస్తాము, మొత్తం మనకి తెలిసిన దాన్ని ఎలా తెలుసుకుంటామంటే ఇంద్రియాల ద్వారా, సెన్సెస్ ద్వారా తెలుసుకుంటాం. సెన్సెస్ ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ రాత్రి నిద్రలో సెన్సెస్ కూడా నిద్రపోతాయి కాబట్టి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ సెన్సెస్ కూడా నిద్రపోతాయి కాబట్టి నిద్రని మనం తెలుసుకోలేం. సెన్సెస్ మెలకుగా ఉంటే నిద్ర గురించి మనకు ఒక నాలెడ్జ్ చెప్పేవే, నిద్ర అంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పేవే, కానీ అది కూడా తెలుసుకోలేకుండా సెన్సెస్ కూడా నిద్రపోతాయి. ఆ రకంగా మొత్తం లోపలికి తీసేసుకుంటాం. అంటే అర్థం ఏమిటి, మనలో ఒక ప్రళయం జరిగింది అని అర్థం. ఇది చిన్న ప్రళయం. మనం మొత్తంగా భగవంతుడు సృష్టిని తనలోకి తీసుకున్నప్పుడు, యోగ నిద్రపోయినప్పుడు సృష్టి అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అదే ప్రళయం. అంతేగాని నీళ్లలో ఊపిరాడక గిలగిలా కొట్టుకొని అందరూ జీవుల్ని చంపేయాలని ఏ భగవంతుడు అనుకోడు. సో అదే
ప్రళయం, మన నిద్రే ప్రళయం. నిద్ర లేస్తాము తెల్లవారిన తర్వాత. లేవగానే ఏం చేస్తాం? ఎంత సృష్టి చేస్తుంది మన మనస్సు మొత్తం మొత్తం. నిన్న అనబడే దాని నుంచి, మొన్న అనబడే దాని నుంచి, ఏడాదులు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాల కథలన్నీ మొత్తం మొత్తం తెల్లవారేటప్పటికి వచ్చి కూర్చుంటాయి మన మనసులో. అన్ని జ్ఞాపకాలు అంతా మళ్ళీ అంతా మాయ సభా భవనం అంతా రెడీగా వచ్చి కూర్చుంటుంది. లేనిదంతా ఉన్నట్టుగా. ఎక్కడున్నది? లేదుగా. రాత్రి నిద్రపోయినప్పుడు లేదు కదా. ఇప్పుడు వస్తే అది ఎట్లా నమ్ముతాం మనం? ఓసారి వస్తుంది, ఓసారి రాదు. ఎలా నమ్ముతాం? నమ్మాలి కదా. నమ్మి తీరతాం. ఎందుకంటే అది భగవంతుడి మాయ కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ భగవంతుడి మాయ నుంచి మనం బయటపడాలంటే ఆయన్నే నమ్ముకోవాలి. చాలా కామన్ ఇది మనకి. మనకి తెలిసిన పరమసత్యం. కిందవాడిని లొంగదీయాలంటే పైవాసిని పట్టుకోవాలి అనేది మనకి తెలిసిన పరమసత్యం. సో ఆ పరమాత్మని పట్టుకున్నప్పుడు ఈ మాయ నుంచి బయటపడగలుగుతాం. కానీ అదర్వైజ్ ఇది పాసిబుల్ కాదు. మాయాని ఇక్కడ దేని గురించి చెబుతూ ఉన్నారు? సర్వము మాయయే. కనపడేదంతా మాయే, వినపడేదంతా మాయే. ఆ కనపడే దాంట్లో, ఆ వినపడే దాంట్లో పరమాత్మని చూసినప్పుడు అది పరమసత్యం అవుతుంది. అది కాకుండా ఇతరము ఏది చూసినా, అంటే మనం కళ్ళు తెరిచి చూసే సృష్టి, ఇల్లు, వాకిళ్ళు, సంసారం, భర్త, భార్య, పిల్లలు, అంతా సమస్తం, శత్రువులు, మిత్రులు, ఎంత ప్రపంచం ఓపెన్ అవుట్ అయింది. ఇది చూసినప్పుడు ఇది మాయ అవుతుంది. అందుకే రాత్రిపూట దీన్ని కనపడకుండా చేసే తత్వం పెట్టాడు దైవం. అప్పుడైనా మనకి తెలుస్తుందేమో, రే ఇది లేదురా బాబు, నువ్వు నిద్రపోయేటప్పుడు లేదు కదా, ఇప్పుడున్నదని అనుకుంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు దాని యందు పరధ్యానం వహిస్తే, ఇప్పుడు కూడా నువ్వు సమాధిలో కూర్చుంటే, నువ్వు ధ్యానంలో కూర్చుంటే అదంతా లేదు కదా. ఇఫ్ యు విత్డ్రో యువర్ సెన్సెస్, కంప్లీట్గా లోపలికి తీసేసుకుంటే ఏది లేదు కదా నీకు. నీ కళ్ళు, ముక్కులు, చెవులు అన్నీ బయటికి నువ్వు వదిలినప్పుడు, ఆ 5 ఇంద్రియాలని బయటికి వదిలినప్పుడు నీకు ఇదంతా కనిపిస్తోందంటే ఇంద్రియాల ద్వారా సృష్టించబడినది అని కూడా అర్థం కావటం లేదా నీకు? అది ఎలా అవుతుందండి? ఇంత సృష్టి కనపడుతూ ఉంటే లేదని ఎలా అంటామండి? కావాలంటే గిల్లి చూసుకోండి. గిల్లటం కూడా కలేరా నాయన. నీ కలలో నిన్ను నువ్వు గిల్లుకున్నది నిజం అనుకుంటే ఎలా వాస్తవం అవుతుంది అది అని అనేక సార్లు చెప్తారు ఇలాంటి పుస్తకాల్లో. చెప్తూ ఉన్నాడు ఇంకా కూడా. తండ్రి, సృష్టికి నువ్వే కారణం. ఆ సృష్టి అంతా నీ నుంచే వచ్చింది. నిన్నుగాక నీవు ఇన్ని రూపాలతో నువ్వే కనిపిస్తూ ఉన్నప్పుడు నీకు వేరుగా కూడా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. నిన్నుగాక ఈ లోకాలు ఇంకెవరిని స్తుతించగలుగుతాయి? సాలెపురుగు తో అల్లిన గూడంతా సాలెపురుగు లోపల నుంచే వచ్చినట్టు ఈ మొత్తం లోకాలన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇట్లా మహిమ చూపించటమే నీ లీల. దాన్ని దాటగల వాళ్ళు ఎవరు నాయనా అని కర్దముడు ఎంతో పొగడి ఎంతో వివరంగా స్తుతి చేస్తున్నాడు పరమాత్మని. వివరంగా స్తుతి చేయటం అంటే పరమాత్మ దర్శనమైంది ఆయనకి. ఎలా దర్శనమైంది? ఏదో ఒక ఫోటోలో బొమ్మలాగా, సినిమాలో ప్రత్యక్షమైనట్టుగా శంఖచక్రాలు పెట్టుకొని విష్ణుమూర్తి వచ్చి కూర్చోలేదు. మనకే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది చూస్తే. ఆయన సమస్త సృష్టిగా వ్యక్తమయ్యాడు. కంప్లీట్ సృష్టి అంతా తానే అయిన దృశ్యాన్ని ఆయన చక్కగా చూపించాడు. అందువల్ల అర్థమైపోయింది కర్దముడికి ఆయన తప్ప ఇక్కడ ఏమీ లేదు అని తెలిసినందువల్ల ఆయనకు అన్నీ వివరంగా, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, మేము మాయలో పడుతున్నాము, నీ మాయ నుంచే పంచభూతాలు, ఇంద్రియాలన్నీ పుట్టినాయి. ఆ ఇంద్రియాలకి లక్ష్యాలు ఏమిటంటే శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసనాన్ని కల్పించుకొని అవి విడిగా చూస్తున్నాం మేము. ఇది కూడా నీ విస్తృతి అని మేము తెలుసుకోవటం లేదు. ఇట్లా విస్తృతి చేయటం మమ్మల్ని అనుగ్రహించడానికే కానీ నీ కోసం కాదు కదా. నీ మాయ ఇన్ని విధాలుగా ఉంది. ఈ విధాలుగా ఉన్న మాయ నుంచి మళ్ళీ పరస్పరత్వం వల్ల ఒకదాంతో ఒకటి కలిసినందువల్ల ఇంకా వేరే వేరే పరివర్తనాలన్నీ రకరకాలు పుడుతున్నాయి. ఒకదాంతో ఒకటి కలిసినందువల్ల కొత్త కొత్త కాంబినేషన్స్ వల్ల వేరే వేరే ఇంకా పుడుతూ ఉన్నాయి. వాటితోనే ఈ లోకం అంతా కూడా అల్లిక చేయబడుతోంది. నేను కోరికతో తపస్సు చేస్తూ ఉన్నాను. ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చేయమని నాకు ఎవరు చెప్పారు? కోరిక రూపంలో వచ్చింది అది. మరి అది తీరాలి అంటే అమృత వర్షంగా
ప్రసన్నుడవ్వాలి నువ్వు. అటువంటి నీకు అమృత వర్షంగా నువ్వే ప్రసన్నుడవయ్యావు, నువ్వే కనపడ్డావు నాకు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. నేను కోరిక తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేను, ఆలోచన తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేను. ఆలోచనలు ఉన్నవాటిని పట్టుకోవటం నేర్పించావు కానీ నువ్వు ఆలోచనలు తెచ్చుకునే శక్తి మాకు లేదు, ఇచ్చేవాడివి నువ్వే అని చెప్తూ ఉన్నారు. కర్దముడు ఈ రకంగా స్తుతి చేయంగానే నారాయణుడు ప్రసన్నుడై గరుడ వాహనం ఎక్కి స్థిరంగా కూర్చొని చక్కటి దర్శనమిచ్చి కర్దముని మీద వెన్నెల వంటి అనురాగ దృష్టుల్ని ప్రసరింపజేసి, అంటే వెన్నెల కురిసినట్టే ఉన్నదిట ఆ పరమాత్మ ఆయన చూసిన చూపులో. ఆ కళ్ళల్లో నుంచి ఈయన మీద వెన్నెల పడినట్టుగా ఉందిట. అంటే చల్లని చంద్రుడు అని అంటాం, చల్లని కిరణాలు అంటాం. కరుణార్ద్ర దృష్టి ప్రసరింపజేశాడు, కరుణామయుడై ఇలా అన్నాడుట పరమాత్మ. ఆ విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి కూర్చున్నవాడు ఇలా అన్నట్ట, ఓ ముని శ్రేష్ఠుడా, అంటే మునుల్లో శ్రేష్టమైనటువంటి వాడా, నీ మనస్సున ఏ కోరిక కలిగి నన్ను పూజించావో అది తప్పకుండా సఫలమవుతుంది అని చెప్పాడనమాట. అంటే కర్దముడు ఎందుకు ఏ కోరికతో చేశాడు ఇప్పుడు ఈ తపస్సు? వివాహం కావాలనుకున్నాడు, పిల్లలు కావాలనుకున్నాడు. ఎందుకంటే అది ఏదో తన స్వంత కోరిక కాదు, అది సృష్టి కోసం బ్రహ్మగారు చేసినటువంటి పద్ధతి. ఆయన కర్దముడిని సృష్టించి నువ్వు సృష్టి వృద్ధి చెయ్యి అని బ్రహ్మ అడిగినందువల్ల అడుగుతున్నాడు, కానీ తన స్వంత కోరిక స్వయం సంకల్పం కాదు కాబట్టి, సెల్ఫ్ ప్రపోజల్ కాదు కాబట్టి ఏ బంధము కలుగదు అతనికి. దాన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. వచ్చిన పని ఏదో ముందుకొచ్చిన పని చేసుకుంటూ పోయినప్పుడు అది సెల్ఫ్ ప్రపోజల్ అవదు. అప్పుడు ఏ కర్మబంధం ఉండదు. నా దగ్గరికి వచ్చింది, నేను చేశాను, దైవమే ఇచ్చాడు ఈ పని అని ఉంటుంది. అలాగా ఈ పని వల్ల మంచి చెడా, నేను మంచి పనులే చేస్తాను, నేను ఏరుకుంటాను మంచి పనులన్నీ కూడా అని అనుకోని వివరంగా చేసినప్పుడు అది ఎంత సత్కర్మైనా దానికి ఫలితం మీద పడుతుందన్నమాట. సో అది చెబుతూ ఉన్నారు ఇక్కడ. గరుడ వాహనం ఎక్కి కూర్చున్నటువంటి పరమాత్మ, నువ్వు కోరిన కోరిక నీకు తీరుతుంది. ప్రజాపతి అయిన బ్రహ్మకు స్వయంభువ మనువు పుట్టాడు. అతడు చక్రవర్తి బ్రహ్మావర్త దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు రేపు తన భార్య అయిన శతరూపను కూడా తీసుకొని ఇక్కడికి వస్తాడు. వాళ్ళ కూతురు దేవహూతి అనే ఆవిడ కూడా భర్త కావాలి అని ఆవిడ కూడా వెతుకుతూ ఉన్నది. ఆవిడ తన తండ్రితో కూడా ఇక్కడికి వస్తుంది. దేవహూతి కూడా వయస్సులో, శీలంలో, సంకల్పంలో, గుణాలన్నిటిలో కూడా నీకు సరిగ్గా సరిపోతుంది ఆవిడ. తండ్రి ఆవిడను నీకిచ్చి వివాహం చేస్తాడు. నీ కోరిక తీరుతుంది, ఆవిడ కోరిక తీరుతుంది. ఆ మనువు పుత్రిక కూడా ఎప్పుడు నన్నే నిత్యము మనసులో స్మరిస్తూ ఉంటుంది, నీలాగానే పరమాత్మనే స్మరిస్తూ ఉంటుంది ఆవిడ కూడా. ఆవిడ నిన్ను వరించి వివాహం చేసుకుంటుంది. ఆవిడకు నీ వల్ల 9 మంది చక్కటి అందమైన ఆడపిల్లలు పుడతారు. వాళ్ళని 9 మంది మునీంద్రులకి ఇచ్చి వివాహం చేస్తావు. వాళ్ళందరికీ చాలా మంది సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఈయన పెళ్లి కావాలని అడిగేదే సృష్టి వృద్ధి చేయటం కోసం బ్రహ్మగారు అడిగిన దాన్ని ఈయన అడుగుతూ ఉన్నాడు కర్దముడు. ఆ కోరిక నీకు తీరుతుంది, కావలసినంత మంది పిల్లలు ఉంటారు అని చెప్పాడనమాట పరమాత్మ. నువ్వు నా శాసనాన్ని మనస్సులో పెట్టుకొని సమస్త కర్మలను నాకు అర్పణ చేసి, అంటే ఏ పని చేసినా ఇది పరమాత్మ పనే అనే భావంతో చేసినప్పుడు ఏమవుతుందంటే ఏకాంతమతితో జీవించటం జరుగుతుంది. నువ్వు అలా జీవిస్తావు అని పరమాత్మే చెబుతూ ఉన్నాడు కర్దముడికి. మిగిలిన జీవులకు అందరికీ కూడా అభయం ఇస్తావు నువ్వు. వాళ్ళ యందు చక్కగా అందరినీ దయగా చూస్తావు, జ్ఞానంతో మెలుగుతావు, జ్ఞానంతో నివసిస్తావు, అజ్ఞానంలో పడవు నువ్వు వాళ్ళని సేవించేటప్పుడు ఎప్పుడు ఒక రహస్యం గుర్తుపెట్టుకో, నాలోనే ఈ లోకాలన్నీ ఉన్నాయి, నీ యందు నేనున్నాను, దీనినే స్మరిస్తూ వాళ్ళని సేవించు అంటున్నాడు పరమాత్మ. మొత్తము లోకాలన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి అని తెలుసుకొని, ఆ పరమాత్మలో మనం కూడా ఉన్నామని తెలుసుకొని, ఆ పరమాత్మలో నేనున్నాను కాబట్టి నాలో కూడా పరమాత్మ ఉన్నాడు అనే భావం మర్చిపోకుండా సేవ చెయ్యి, ఎవరికి ఏది చేసినా ఏ పని చేసినా అని చెప్పారు. పరమాత్మ డైరెక్ట్గా ఇచ్చిన ఉపదేశం కర్దముడికి ఇది. చివరికి అప్పుడు నువ్వు దీన్నే స్మరిస్తూ ఉంటావు కాబట్టి
నా సాయుధ్యాన్ని నా దగ్గరికే వచ్చేస్తావు నువ్వు. ఇంకా నీ భార్య, నేను నీ భార్య గర్భంలో ప్రవేశించి నీకు కొడుకుగా కూడా పుడతాను. అప్పుడు ఆ కొడుకుగా పుట్టినప్పుడు నీకు సమస్తమైన తత్వాన్ని, ఇంకేమన్నా మిగిలి ఉన్న రహస్యాలు ఉంటే సృష్టి గురించి, నా గురించి సంహిత రూపంలో, అంటే ఒక చక్కగా ఒక గ్రంథ రూపంలో నీకు వివరంగా చెబుతాను అని చెప్పి నారాయణుడు కర్దముడితో చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మాయమైపోయాడు. మనువు బ్రహ్మావర్త దేశానికి రాజుగా ఉన్నాడని చెప్పారు కదా పరమాత్మ. పురాణాలన్నీ దీని గురించి బ్రహ్మావర్త దేశం అని దేన్ని చెబుతాయి అంటే, సరస్వతి, దృషద్వతి అనే రెండు నదుల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని బ్రహ్మావర్తము అంటారట. అక్కడ రురువు అనే పేరుతో నల్లటి జింకలు తిరుగుతూ ఉంటాయిట. నల్ల జింకలు అన్నమాట. ఆ నల్ల జింకలు ఎక్కడెక్కడ తిరుగుతాయో అదంతా చాలా శ్రేష్టమైన మంచి ప్రదేశం అంట. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేయటానికి వాటిని చేసినటువంటి శ్రేష్టమైన బ్రహ్మజ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించే ప్రదేశం అంట ఆ పర్టికులర్ ప్లేస్ బ్రహ్మావర్తము అనేది. రెండు నదుల మధ్యలో ఉంటుంది ఆ ప్రదేశం. ఇప్పుడు ఎక్కడుంది అంటే ఉత్తర భారతదేశంలో హిమాలయాలకు దిగువగా వింధ్య పర్వతాలకు పైన ఉంటుంది. చక్కగా చెప్పారు. ఇప్పుడు ఎక్కడుందో కూడా హిమాలయాలకి, ఆ ప్రదేశం ఇప్పుడు ఎక్కడుందంటే హిమాలయాలకు కొంచెం కిందగా, వింధ్య పర్వతాలకు కొంచెం పైగా ఉండేటటువంటి ఉత్తర భారత, నార్త్ ఇండియా, ఉత్తర భారత ప్రదేశంలో ఉంది అని చెప్పారు. వరాహమూర్తి ఉద్ధరించిన భూగోళం మీద మనువు జీవులందరినీ పెంచి చాలా మందిని ప్రజల్ని తయారు చేశాడు కదా, వాళ్ళనే మనుపుత్రులు లేక మానవులు అంటారు. మనువు దగ్గర నుంచి మానవులు అనే పదం వచ్చిందనమాట. మానవులు అనే పదానికి మనువు సంతతి అని అర్థం, మనువు ద్వారా వచ్చిన వాళ్ళు. దీనికి ఇంకో రహస్యమైన అర్థం కూడా ఉంది. బ్రహ్మావర్త దేశము అంటే బ్రహ్మతో ఆవరించబడిన దేశము అని అర్థం. మనలో ధ్యానానికి, సమాధి స్థితికి, దైవ సాయుధ్యానికి అంటే దైవానికి దగ్గరగా ఉండటానికి, మోక్షానికి నివాసమైన స్థానమే మనలో ఉండే బ్రహ్మావర్తము. బయట చెప్పేశారు హిమాలయాల కిందగా ఉంటుంది, వింధ్య పర్వతాలకు పైగా ఉంటుందని. మన లోపల ఎలా ఉంటుందో కూడా చెప్పారు ఇక్కడ. ధ్యానానికి, సమాధికి, దైవ సాయుధ్యమైన మోక్షానికి నివాస స్థానమాన్నే మనం బ్రహ్మావర్త దేశము అని అంటారట. ఇది శిరస్సు నుంచి, మన తల నుంచి హృదయం కింద దాకా ఉన్న ప్రదేశాన్ని బ్రహ్మావర్తము అంటారు. ఇందులో ఉచ్ఛ్వాసము, నిశ్వాసం అంటే ప్రాణం, శ్వాస ఆడటం, దాన్నే ఒక నియమబద్ధంగా చేసి శ్వాసను మనస్సును శ్వాసలో లయం చేసేస్తారు యోగులు. చిత్తవృత్తులన్నిటినీ ఆపేస్తారు. అంటే చిత్తవృత్తులు అంటే మనస్సు అటు ఇటు పోకుండా ఒక చోట నిలబెట్టి పెట్టుకుంటారు. దాన్నే ఆ సాధన అని చేస్తారు యోగులు. ఇది మనస్సును ఉపయోగించి సంకల్పం ఆధారంగా తీసుకొని మొదలు పెడతారు. కాబట్టి మనువు వల్ల ఏర్పడిన రాజ్యము లేకపోతే బ్రహ్మావర్తము మనస్సు ఆధారంగా చేయబడుతుంది. కాబట్టి మనువు వల్ల ఏర్పడిన రాజ్యము లేక బ్రహ్మావర్తము, బ్రహ్మ చేత ఆవరించబడినది అని. మనస్సును సంకల్ప రూపంలో పెట్టి బ్రహ్మంలో ప్రవర్తించు ప్రదేశము అని అస్సలు అర్థం. ఈ విధంగా భూలోకంలో బ్రహ్మావర్తం అనే ఒక ప్రదేశం, ప్రతి మనిషి దేహంలో కూడా బ్రహ్మావర్తం అని ఉన్నది. ఇంకా భూమి మీద ఉన్న బ్రహ్మావర్త దేశానికి, మనిషిలో ఉన్న బ్రహ్మావర్త దేశానికి చక్కని కార్యకారణ సంబంధం కూడా ఉన్నది అంటున్నారు. కాబట్టి భూగోళం పైన ఏ జాతి అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, మనిషి అనేవాడు జన్మించినప్పుడు మోక్షస్థితికి కావలసిన సాధన కోసం బ్రహ్మావర్త దేశంలో పుట్టి తీరాలి అంటున్నారు. ఇట్లా పుట్టించడానికి మనువు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళకి మోక్షం రావాలంటే ఇక్కడ వాళ్ళు పుట్టాలి అనే ప్రయత్నం మనువు చేస్తూ ఉంటాడు. జాతులను సమీకరణ చేస్తూ ఉంటాడు. మనం జల్లెడబడతాం కదా, ఏదైనా ఒక వస్తువు మనం సన్న రవ్వ కావాలన్నా జల్లెడబడతాం, మెత్తటి పిండి కావాలన్నా జల్లెడబడతాం, బరకగా ఉండేదాన్ని సపరేట్ చేయాలన్నా జల్లెడబడతాం. అట్లా చక్కని జాతిని, అంటే బ్రహ్మావర్త దేశంలో నివసించటానికి సరిపోయేటటువంటి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళందరినీ ఒక చోట చేర్చటం కోసం
ఈ మనువు గారు జాతులన్నిటినీ చక్కగా సమీకరణ కలపటం, ఎవరెవరిని కలిపితే ఎంత చక్కటి జాతి వస్తుంది, వేరే వేరే జాతుల మధ్యలో పెళ్ళిళ్ళు జరగటం, ఇవన్నీ మనువు చేసేవి, మానవులు చేసేవి కాదు అని ఇక్కడ చెప్పేశారు. అప్పుడు వేరే జాతి వాళ్ళతో వివాహం అయినప్పుడు కొత్త వాళ్ళు పుడతారు కాబట్టి వెరైటీ ఉంటుంది. ఆ కొత్త వాళ్ళు కూడా ఇంకా సునిశిత జ్ఞానం గల వాళ్ళు పుట్టేటట్టుగా సహాయం చేస్తూ ఉంటాడట మనువు ఇవాల్టికి కూడా. అంతకు ముందున్న జాతులు మెల్లగా ఎక్కడో కలిసిపోతూ ఉంటాయి ప్రకృతిలో, ఇంకా మళ్ళీ అవి బయటికి రావు. జాతుల స్వభావాల్ని మనం వరుసగా ఎన్ని స్వభావాలు ఉన్నాయి అని లెక్కేస్తే 7 జాతులు, 7 జాతులన్న మనుషులు భూగోళం మీద వివిధ స్వభావాలతో ఉన్నవాళ్ళు కనపడతారు అంటున్నారు. దీన్ని సాధించటానికి మనువు కూడా ఒక్కొక్కసారి మనిషిలాగా పుడతాట. దేహం ధరించి వచ్చి ఒక నాయకుడుగా, జాతి నాయకుడుగా, ఒక రాజుగా ఉండి పరిపాలన చేసి వీటినన్నింటినీ చేస్తూ ఉంటాడు ఆయన. అంటే హీ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ది క్రియేషన్ అన్నమాట. ఆ జల్లెడబట్టడము, మంచి వాళ్ళందరినీ ఒక దోవలోకి తీసుకురావటము, మంచి మంచి వాళ్ళు పుట్టేటట్టుగా. మంచి అంటే ఏంటంటే ఈ స్కిల్ఫుల్గా బతకటం, తానెవరో తెలుసుకోవటం, దైవం ఎవరో తెలుసుకోవటమే ఇక్కడ స్కిల్. అలా ఉండే వాళ్ళందరినీ మనం ర్యాంక్ పీపుల్ అందరినీ తీసుకెళ్ళి ఒక క్లాస్లో పెట్టినట్టుగా ఆయన ఇదంతా చేస్తూ ఉంటాడనమాట. కొత్త యుగంలో, నవీన యుగంలో ఈ వివరాలన్నిటినీ కూడా, కొత్త యుగం అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ టైంలో దివ్యజ్ఞాన శాఖ అని ఒక థియోసాఫికల్ సొసైటీ అనే సొసైటీ ఒకటి ఉంది. ఆ దివ్యజ్ఞాన శాఖలో మనువు శిష్యులు, మైత్రేయుడి శిష్యులు అయినటువంటి ఋషులు దాన్ని లోకానికి, ఆ జ్ఞానాన్ని లోకానికి అందిస్తూ ఉన్నారు. దేవహూతి అన్ని విషయాల్లోనూ కర్దముని లాంటిది అని చెప్పాడు కదా పరమాత్మ. దీన్ని బట్టి ఆవిడ భర్త కావాలని కోరటం కూడా బ్రహ్మగారి సృష్టిని వృద్ధి చేయటానికే గాని తన కోసం కాదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏకాంత స్వాంతము అంటే ఒంటరితనానికి అభిలాష పడే మనస్సు అని అర్థం. ఒంటరితనము అంటే అర్థం ఏంటంటే ఒక్కడు ఎక్కడో పోయి కూర్చోటం కాదు, అందరిలో ఒక్కడినే చూడటం. అందరిలో ఉన్నవాడు ఒక్కడే అనేదే ఒంటరితనం. న్యాయంగా పరమాత్మ ఒంటరివాడే, రెండోవాడు లేడు ఆయనకి, ఉన్నవాడొక్కడే అని తెలియటమే ఒంటరితనం. ఆ ఒక్కడే కాబట్టే ఇంత వెరైటీగా ఈ ఆటగా ఆయన ఆడుకుంటున్నాడు. మనం కూడా అంతే కదా, ఒక్కళ్ళం ఉంటే ఏదో ఒకటి మన మనస్సుకు మనం క్రియేట్ చేసుకుంటాం, రెండో వస్తువు ఏదో క్రియేట్ చేసుకొని కంప్యూటర్లో ఆడుకోవటమో, లేకపోతే ఎవరినన్నా పక్క వాళ్ళని పిలిచి మాట్లాడుకోవటం, ఏదో ఒకటి చేస్తాం. ఒక్కళ్ళము కోరము మామూలుగా, కానీ ఒక్కడే ఉన్నాడని తెలుసుకోవటమే ఒంటరితనము. అప్పుడు నిజమైన మనం అనుకునే ఒంటరితనం అసలు ఉండదు. ఎవరు ఒంటరులు కారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. సర్వత్రా ఉన్నవాడివి నువ్వే అయినప్పుడు, ఆ పరమాత్మలో నువ్వు ఉన్నప్పుడు ఒంటరితనం ఎక్కడి నుంచి వస్తుంది అని ఇంత వివరంగా చెబుతున్నారు. లేకపోతే ఇతరుల కంటే దూరంగా ఉండాలి, అందరినీ, మనుషులందరినీ పక్కన పెట్టి తనొక్కడు ఎక్కడో వెళ్ళి దూరంగా ఉండాలి అనుకునేవాడు సృష్టిని ఎట్లా వృద్ధి చేస్తాడు? అసలు పిల్లలు ఎందుకు చేసుకుందాం అనుకుంటాడు అని ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ. ఆ విష్ణుమూర్తి గరుత్మంతుడి వీపు మీద పైకి ఎగిరి కూర్చున్నట్ట. ఆ గరుత్మంతుడి రెక్కల శబ్దం ఎంతో మనోహరంగా వినిపిస్తూ ఉన్నదిట. మనోహరం అంటే మనస్సును హరించేటట్టుగా ఉంది ఆ రెక్కల శబ్దం. సరస్వతి నది ఒడ్డున మామిడి తోటల మీది నుంచి దూసుకొని వెళ్ళిపోయాడు ఆయన. గరుత్మంతుడు వెళ్ళిపోయి పెద్ద తరంగాలున్న బిందుసరాన్ని దాటి మాయమైపోయాడనమాట. బిందుసరము అనేది ఒక సరస్సు, దాని పేరే బిందువు. బిందువు అంటే ఒక డాట్ అని చెప్పొచ్చు, ఒక చుక్క అని చెప్పొచ్చు, ఒక నీటి చుక్క అని చెప్పొచ్చు. అది ఈశాన్య దిక్కుగా ఉన్నట్టుగా పురాణాలన్నీ కూడా వర్ణిస్తాయి. అందులో పూర్వము బ్రహ్మగారు యజ్ఞం చేసినటువంటి యజ్ఞశాలలకు ఎలా అయితే కట్టారో ఆ స్తంభాలు, ద్వారాలు అన్ని నీళ్ళల్లో దాచి ఉంచారుట. వాటినన్నిటినీ కూడా బయటికి తీసి వాటితో చక్కటి వింతలతో ఒక సభా భవనాన్ని కట్టాడు మయుడు అనే రాక్షసుడు. ఆ నీళ్ళలో ఎలా దాచారండి అంటే అవేం చెక్క సామాన్లు కాదండి, రాతి స్తంభాలే ఉండేవి కదా పూర్వం. అందువల్ల ఏమైంది, రాతి సామాన్లన్నీ కూడా రాతి యజ్ఞశాల, అది ఒక విధంగా చెప్పాలంటే స్తంభాలు, ద్వారాలు అన్నీ ఒక భవనం కట్టడానికి అవసరమైనవన్నీ నీళ్ళ లోపల దాచిపెట్టారు వాళ్ళు. అవి
అవన్నీ బయటికి తీశాడట మయుడు అనే రాక్షసుడు. తీసి రాక్షస గణాలతో మోయించుకొని వెళ్ళాడు. ఎందుకంటే రాక్షసులు తప్ప ఎవరు వాటిని మొయ్యలేరు, సామాన్య మానవుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఆ రాక్షస గణాలన్నిటినీ పిలిపించి చక్కగా ధర్మరాజుకి కట్టించాడు మయసభ అనేదాన్ని. మనం మాయ సభ అని కూడా అనొచ్చు దాన్ని, ఎందుకంటే అన్ని మాయలు ఉంటాయి దాంట్లో. ఈ ప్రపంచమే ఒక మాయ సభని కూడా చెప్పుకోవచ్చు సింబాలిక్గా. ఆ మాయ సభను కట్టి మయుడనే రాక్షసుడు ధర్మరాజుకు గిఫ్ట్ చేశాడు అని భారతంలో రాసుంది. కృష్ణ పరమాత్మ ఆజ్ఞ వల్ల చేశాడు అతను అట్లా. పూర్వం అంటే వీళ్ళందరూ ఏ పని చేసినా కూడా వాళ్ళ స్వంత ఐడియాలతో, ఆహా నేను ఇప్పుడు ధర్మరాజుకు ఉన్నట్టుండి ఒక బహుకరణ చెయ్యాలి అని మయుడనే రాక్షసుడికి ఎందుకు అనిపిస్తుంది? అంతా పరమాత్మ సంకల్పమే. ఆయన సంకల్పంతో ఏ పని చేసినా కూడా వీళ్ళకి కర్మబంధం అంటదు. కాబట్టి ధర్మరాజుకే ఎందుకు ఇచ్చాడు, దుర్యోధనుడికి ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ రావు ఇంకక్కడ. సో ధర్మరాజు గారి మయసభ ఇలా వచ్చిందనమాట. పూర్వం ఇక్కడే భగీరథుడు కూడా తపస్సు చేసి గంగను భూమికి తీసుకొచ్చాడని కూడా భారతం చెబుతోంది అని చెప్పారు ఇక్కడ. రికార్డింగ్ నెంబర్ 125 అయిపోయింది.